హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తమిళలో చూసారు కదా, పచ్చి బఠానీలు స్టోరేజ్ విధానాన్ని చూపిస్తానండి. ముందుగా అయితే మార్నింగే వంట అయితే ఏం చేసుకున్నాను ఏంటనేది అయితే ఒకసారి చూపించేస్తాను, చూసేసేయండి. ఇక ముందుగా అయితే వంటకు వచ్చేసరికి ఫ్రై చేద్దామని చెప్పేసి వంకాయలు తీసుకున్నానండి. ఈ బారు వంకాయలు ఫ్రైకి చాలా బాగుంటాయండి, పింక్ కలర్ బారు వంకాయలు. ఇక తర్వాత పచ్చడికి వచ్చేసరికి కొంచెం పచ్చి కొబ్బరి ఉంది, గోంగూర వేయించింది ఉందని చెప్పేసి పండుమిర్చి పేస్ట్ వేసి కొంచెం పచ్చడి చేద్దాము, టమాటా రసం కూడా పెట్టేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా పాలు అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి, తోడుచుక్క అయితే వేసేస్తే తోడుకుపోతుంది. ఈలోగా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశానండి. బారుగా ఉండే వంకాయలని ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇవి డ్రైన్ చేసుకుందాము. ఈలోగా పోపు అయితే వేసేసాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత డ్రైన్ చేసుకున్న వంకాయ ముక్కల్ని హాఫ్ బాయిల్ ఉడికితే సరిపోతుందండి. మిగిలింది మనకి ఫ్రైలో చక్కగా మగ్గుతుంది. ఫుల్గా ఏమీ ఉడకక్కర్లేదు, ఆ కండ్ర అనేది పోతే సరిపోతుంది. ఇక అలా నీళ్ళు వంపుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లో అలా మగ్గనిస్తే కనుక చక్కగా వేగుతుంది. ఈలోగా టిఫిన్కి వచ్చేసరికి ఇంట్లో నేను కొర్రల దోశలు, రాగుల దోశలు ఎక్కువగా వేస్తూ ఉంటాను కదండి. అట్ల పెనం బాగుంటే ఎలాంటి దోశలైనా సరే చక్కగా నీట్గా వస్తాయండి, పలచగాను. ఇక నేను చేసుకున్న ఈ కొర్రల దోశలు అయితే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్కసారి భోజనం కూడా లేకుండా ఇలాంటి దోశలనే వేసుకొని ఏదో ఒకటి పచ్చళ్ళు, ఇవాళైతే కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి. ఈ పచ్చడితో పిల్లలకైతే పెట్టేశాను. ఇక వంకాయ వేపుడైతే చక్కగా మగ్గిపోయిందండి. ఇక ఇందులో పచ్చి కొబ్బరి అయితే వేసి ఇంకా దింపేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి అనేది మనకి వంకాయ, బెండకాయ, దొండకాయ ఫ్రైల్లో, క్యారెట్ ఫ్రైల్లో కూడా చాలా బాగుంటుంది కదండి. టమాటా రసం అయితే పెట్టేశాను. టమాటా రసంలో చింతపండు కానీ, తర్వాత మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి రసం పౌడర్ అని, ఆ రసం పౌడర్ కానీ వేయకుండా ఓన్లీ టమాటాలతోనే చక్కగా రసం పెట్టుకొని మిరియాలు, నేతితో తాలింపేస్తామండి. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇక పిల్లలకి అది ఒలుగుతుందని చెప్పేసి ఇలా బాక్స్లో ఇలా పెడుతున్నాను. రసం అనేది కలర్ఫుల్గా రెడ్గా చాలా బాగుంటుందండి రసము. ఇక మార్నింగే పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. శివరాత్రి వస్తుందంటే స్వామివారికి అభిషేకాలు చేసుకోవాలి, జాగరణలు ఉండాలి, ఉపవాసం ఉండాలని ఏవేవో మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. ముందుగా ప్రశాంతంగా చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇక ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న మూగజీవాలకి, లేని వాళ్ళకి కాస్త ఆహారంగా ఏదైనా పెట్టండి. తర్వాత మనకి స్వామివారికి కాసిన నీళ్లు సమర్పించి అభిషేకంగా ఒక్క మారేడు దళాన్ని సమర్పించి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అదే పెద్ద అభిషేకం అండి స్వామివారికి. ఇక నేనైతే అలా సింపుల్గానే చేసుకుంటాను, అదే మీకు చెప్తున్నానండి. ఇక స్వామివారి దగ్గర కళ్యాణం జరుగుతుంది. ఆ విశేషాల్లో భాగంగానే నిన్నటి షాపింగ్లో ఇవాళ రైతు బజార్కి కూడా వెళ్ళామండి అని చెప్పాను కదండి. ఆ రైతు బజార్కి తీసుకొచ్చిన కాయగూరలు అయితే ఇవ్వండి. ఇక ఈ కాయగూరలలో ఎక్కువగా నేను పచ్చి బఠానీలు చిక్కుడు జాతికి చెందినవండి. ఇవి చిక్కుడుకాయలు, బీన్స్, గోరుచిక్కుడుకాయలు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది హెల్త్కి. ఇక ఈ పచ్చి బఠానీల్ని లాస్ట్ సీజన్ ఎండింగ్లో ఇంక ఈ టైంలో తెచ్చుకుంటే కనుక గింజ బాగా తయారయ్యి మనకి రేటు కూడా తక్కువకు వస్తుందండి. కాబట్టి నేనైతే ఒక 5 నుంచి 10 కిలోల వరకు ప్రతి సంవత్సరం కూడా తెచ్చుకొని ఇలా ఒలుచుకొని సగానికి సగమే వస్తాయండి. తొక్కలు అవి ఒలిచేసుకుంటాం కాబట్టి మనకి గింజలు అయితే సగమే వస్తాయి. ఈ గింజల్ని ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదంటే జిప్లా కవర్లో కానీ చక్కగా స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగుతున్న కర్రీస్లోను, రైస్లోను ఎందులోనైనా వాడుకోవచ్చు. ఇక పచ్చి బఠానీలో ఎందుకు అంతలా ఎక్కువగా మనం వాడుకోవాలని అంటే కనుక చాలా చాలా విటమిన్స్ ఉంటాయండి ఇందులోను. ప్రోటీను, పీచు పదార్థం, తర్వాత మాంగనీస్, ఐరన్, ఫైలైట్, థయామిన్, తర్వాత B1, B2, B6, B3 అండి. ఇలా ఎన్ని విటమిన్స్ ఉన్నాయంటే ఇందులో. ఈ బఠానీలతో కూడా మంచి మంచి టేస్టీ రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి. ఇక అవన్నీ కూడా మన హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇలాంటి సీజన్లో వచ్చిన చీప్ అండ్ బెస్ట్గా వచ్చిన వెజిటేబుల్స్ని చక్కగా వాడుకుని అందరం కూడా హెల్తీగా ఉందాము. ఇక తక్కువ రేటుకే వచ్చినాయి కదా అని చెప్పేసి చీప్గా చూడకండి, చాలా చాలా మంచిది. మంచి మంచి వీడియోస్ని అయితే మేము దాకా తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోస్ని అయితే ఇలా చూస్తూ సపోర్ట్ అయితే చేయండి. ఉంటానండి మరి.